చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టర్ అవ్వాలని. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఆలోచించాం. మళ్ళీ డైరెక్షన్ మాత్రం టాలెంట్ ఉంటే చాలు అని అనిపించింది. ముందు అప్రెంటిస్ అని అన్నారు, కానీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. రెండో సినిమాకి లెవెల్లోకి ఫస్ట్ మంత్ శాలరీ 4,000 ఇచ్చారు. అనుకోకుండా అష్టాచమ్మ జరిగింది, కానీ డెస్టినీ మళ్ళీ అటువైపు తోస్తుంది. ఇదంతా చేసేది మన ఫ్యూచర్ కోసమే కదా. ఇందులో నీ ఫ్యూచరే కదా ఉంది. నేను ఎక్కడ ఉన్నానమ్మా? జస్ట్ 1 year రా. యాక్షన్! పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. చిన్నప్పుడు నేను హీరో అవుతాను అన్నప్పుడు చూడాలి అసలు మా అమ్మని. ఇదంతా జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే. వాట్ ద స్టోరీ ఇస్ వి నో, దాన్ని ఆ కాన్సెప్ట్ ఇంకా వాళ్ళు సాగదీశారు. చూసావా? You give up and you walk away every single time. I feel the true failure is when I don't do my best. ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోలేదు. You can't survive. కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. Onion was impeccable clarity over story selection. The best actor in a leading role, Telugu. Critics Best Actor Telugu goes to... Ladies and gentlemen, give it up for the entertainer of the year, Nani! నాని ఇంట్రెస్ట్ చూపాడు అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. ఆయనకున్న టేస్ట్ డెఫినెట్లీ ఏదో ఉంటుంది మ్యాటర్, లేకపోతే ఆయన ఓకే చేయడు. What's important is that you enjoy what you're doing. And I love cinema. సినిమాల్లో లాగా నాకు పొయిటిక్గా చెప్పడం రాదు. నువ్వెవరైనా అబ్బాయితో మాట్లాడితే ఒళ్ళు మండిపోతాం. అబద్ధాలు చెప్పైనా ఇంప్రెస్ చేయాలనిపిస్తుంది. Oh, you judge me. అయినా తనకి నేను ఎంత స్పెషల్ రా. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా. ఇట్ ఈస్ అ క్రైమ్. ఐ లవ్ యూ. ఇది నీ రోజు. నేను ఏం మాట్లాడు. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. ఇప్పటిదాకా వాడి 2 కళ్ళు చూశాను, 3వ కళ్ళు చూశాను. తగడొచ్చి అర్జున్ సర్కార్ మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. పోతారు, మొత్తం పోతారు. కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. నేను ఇంకా థ్రిల్లర్ జోనర్లోనే ఉన్నాను. సైకో కిల్లర్ జోనర్లోకి వెళ్ళేలాగా మొదలెట్టాను. సో న్యాచురల్ స్టార్ నాని ఆర్ యునానిమస్ స్టార్ నానిని అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి రాజమౌళి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం. ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్, మరో పక్కన ప్రమోషన్స్. ఎలా, హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్? యాక్చువల్లీ ప్రస్తుతం చాలా బ్లాంక్గా ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. You're not able to Not manage. able to manage it. Too many things, too many places. తక్కువని చెప్పండి, నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కడున్నారు? తిరుమల మెట్లు ఎక్కుతున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓకే, అవును, వైలెన్స్ అంటున్నారు. అంటే అంత టోటల్ వైలెన్స్ ఉండబోతుందా మనకి? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్? యాక్చువల్లీ నేను ఐ థింక్ ట్రైలర్ ఇవన్నీ చూసి అందరూ చాలా ఒక భయపడిపోతున్నారు. కానీ ఐ థింక్ మనం 2 రకాల వైలెన్స్ ఉంటుంది. ఒకటి మన బాగా ఇబ్బంది పెట్టే వైలెన్స్, మనని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది.
ఐ థింక్ హిట్ 3లో ఉండే వైలెన్స్ మిమ్మల్ని బాగా అనొచ్చోలో తెలియదు, చాలా ఎంజాయ్ చేసేలా చేసే వైలెన్స్ అది. అంటే మీరందరూ విజిల్స్ వేసి మీరందరూ క్లాప్స్ కొట్టి మీరు థియేటర్లో ఒక ఎడ్రిలిన్ ఎక్స్పీరియన్స్ చేసే వైలెన్స్ అది. సో ఒక ప్రాపర్ ఒక థ్రిల్లర్ సినిమాతో పాటు ఒక కమర్షియల్ మాస్ సినిమా కలిస్తే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. సూపర్. సో అంటే ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ని మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అదే రేంజ్లో ఉండబోతుంది అని. బాబు లైట్లు వేసేవాళ్ళు మీరు వీడియో తీస్తున్నట్టున్నారు, కొంచెం ఇక్కడ లైట్లు వేయరా మా మీద, కనిపిస్తున్నామా? కనిపించట్లేదంట, తొందరగా వేయరా బాబు లైట్. ఓకే, ఒకటేసారి కనుక మీకు విక్రమ్, రుద్రరాజు అండ్ అలాగే కృష్ణదేవ్ కేస్ టేకప్ చేయడానికి హెల్ప్ అడిగితే ఎవరికి హెల్ప్ చేస్తారు మీరు? ఈ ఇద్దరిలో ఎవరికి హెల్ప్ చేస్తారు? ఇద్దరి హిట్ వర్స్ ప్రొడ్యూసర్గా నాకు ఇద్దరితో పని ఉంది, ఇద్దరికి హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరితో నాకు కూడా పని ఉంది కాబట్టి. సో ఒకరికి హెల్ప్ చేసి ఒకరికి చేయకుండా ఉండలేను. ఇట్స్ నాట్ రైట్. సో ఇద్దరికి సమానంగా హెల్ప్ చేస్తానంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇక రాజమౌళి గారు, అదే ఇందాక చెప్పాను కదా, పాస్పోర్ట్ పోయింది, మీరు ఏమైనా చూసారా? ఓకే, మేము జనరలీ ఏంటంటే అప్డేట్స్ అడుగుతూ ఉంటాం, కానీ మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయి మేము విన్నటువంటి రూమర్స్లో నుంచి మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము, ఇది నిజమేనా? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఏది ఫిక్స్? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. వా, ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు. అలాగే మాకు ఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ఎంబి గురించి కూడా ఏదైనా ఓకే ఓకే అర్థమైంది. యా, ఏం అడగట్లేదు, డన్. ఓకే, థ్యాంక్ యూ, చాలా పద్ధతిగా చెప్పారు. వెరీ నైస్, సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పాస్పోర్ట్ కూడా ఏం పోలేదు, ఇంట్లోనే ఉంది. యా, ఓకే. సో రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ప్రొడ్యూసర్